సారీ. థ్యాంక్ యూ. మేడం మేడం మేడం, మా ఫ్రెండ్ రేతో కనిపించట్లేదు. మొత్తం ఇల్లంతా చూసారా? చూసాం, ఎక్కడా కనిపించలేదు. రేయ్, నిన్న మార్నింగ్ కనబడి కృష్ణాడు, తర్వాత శవమే కనిపించాడురా. ఇప్పుడు రీతు కూడా కనబడట్లేదంటే. షటప్, ముందే లేనిపోని ఊహించకు. పదండి వెతుకుదాం. ఏమైంది? ఇతన్ని చూసి భయపడ్డాను. మంకీని కదండి, అందుకే చలి క్యాప్ వేసుకుని. చలి కదండి, అందుకే మంకీ క్యాప్ వేసుకుని. నా మాటలో తడబడుతున్నాయి, అలా అరిచారండి మేడం. ఇతనెవరు? ఐఎమ్ హర్ష, టూరిస్ట్ గైడ్. నన్ను బుక్ చేసుకుంటే కులు మనాలి బుక్ చేసుకున్నట్టే. మీరు? ప్రవళిక, క్రైమ్ బ్రాంచ్. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళతో నిన్నే వస్తానని ఎందుకు రాలేదు? వీడు మాటలు నమ్మి ఇక్కడ బుక్ అయ్యాం. ఏంటండి మర్యాద లేకుండా వాడు వీడు అంటారు? మర్యాద ఇచ్చేదేంటో. ఏమైంది సార్? మీ ఫ్రెండ్ కృష్ణ కనిపించాడా? కనిపించాడు, శవమై. శవం? అదేంటి? ఇప్పుడు రీతు కూడా ఎక్కడ కనిపించట్లేదు. అయ్య బాబాయ్, ఇక్కడ ఏదో తేడా ఉన్నట్టుందండి. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. వెళ్ళాలంటే ముందు రీతు ఏమైందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా అంటే ఇంకా ఎక్కడ ఉండాలా? ఉందామండి. చల్లండి. కనిపించిందా? ఎవరికి తెలుసు? ఈ కులుమనాలిలో క్రైమ్ రేట్ చాలా తక్కువ. అసలు ఇక్కడ ఒక్క మర్డర్ జరగడం అన్నదే రేర్. అలాంటిది వరుసగా హత్యలు జరగడం, అది మీకు సంబంధించిన వాళ్ళనే సీరియల్గా చంపడం చూస్తుంటే మీ మీద ఎవరో పగబట్టి ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. పగ మా మీద ఊరుకుంటుంది. అది చెప్పాల్సింది మీరు. మీరింతకు ముందు తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పు చేశారా? మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా? అబ్బే, అలాంటిదేం జరగలేదే. దెబ్బ కొట్టినవాడు ఆ విషయం మర్చిపోవచ్చు గాని దెబ్బ తిన్నవాడు అంత తొందరగా మర్చిపోడు. నిజం చెప్పండి. లుక్, డాక్టర్లు లాయర్ల దగ్గరే కాదు,
పోలీసుల దగ్గర కూడా నిజాలు దాచకూడదు. ఇప్పటికే మీ ఫ్రెండ్స్ 4 చనిపోయారు. నేను గెస్ చేస్తున్నదే నిజమై మీ మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా ఎవరన్నా చేస్తుంటే మీ ప్రాణాల కోసమైనా మీరు నిజం చెప్పాలి. చెప్పండి. మేమే తప్పు చేయలేదు. మీ దగ్గర ఏ నిజం దాచలేదు. ఈ హత్యలన్నీ ఎందుకు జరుగుతున్నాయో మాకైతే తెలీదు. ఎందుకు రిషి ఇంత జరుగుతున్నా నిజం చెప్పకుండా దాస్తావు? మేమందరం కలిసి ఒక తప్పు చేశాం. మేం కులు మనాలి రావటం ఇది మొదటిసారి కాదు. 3 years బ్యాక్ మేము ఒకసారి ఇక్కడికి వచ్చాం. కమాన్ గాయత్రి, అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా. నువ్వు ఒక్కదాన్ని డిఫరెంట్గా బిహేవ్ చేస్తావేంటి? కమాన్ తీసుకో. పోనీలే, దానికి ఇష్టం లేదంటుంది కదా, ఎందుకు బలవంత పెట్టడం? వదిలేయండి. అవునరా, ఇలాంటి విషయంలో ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ లీవ్. అంత లేదు. నేను మనాలి రానంటే ఊరుకున్నారా? బలవంతంగా తీసుకురాలేదు. నాకో న్యాయం, గాయత్రికో